నా ఇష్టం. డస్ట్‌బిన్‌లో అదృష్టం. అమ్మ ఆ రోజు డస్ట్‌బిన్‌లోంచి ఆ విజిటింగ్ కార్డ్ బయటికి తీయకపోతే ఎవరెవరి జీవితాలు ఎలా ఉండేవో ఎవరు చెప్పగలరు? అవకాశం కోసం నేను అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరుగుతున్న రోజుల్లో కలెక్టర్ గారి అబ్బాయి మ్యూజిక్ కంపోజింగ్ సెషన్స్ జరుగుతూ ఉండేవి. మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు, డైరెక్టర్ బి. గోపాల్ గారు లంచ్‌కి వెళ్ళినప్పుడు చక్రవర్తి గారి ఒక అసిస్టెంట్ అప్పుడప్పుడు తన కంపోజ్ చేసిన ట్యూన్స్ నాకు పాడి వినిపిస్తూ ఉండేవాడు. అవి నాకు చాలా నచ్చేవి. ఒకరోజు తనకి 'శివ' సినిమాలోంచి ఒక సీన్‌ని వివరించి, అది నేను ఎలా షూట్ చేయాలనుకుంటున్నానో చెప్పి, అక్కడ ఎలాంటి సంగీతం ఉంటే బాగుంటుందని అడిగాను. అక్కడ అసలు సంగీతమే ఉండకూడదు. నిశ్శబ్దమే సంగీతమని చెప్పాడు తను. ఆ సమాధానం నన్ను చాలా బాగా ఇంప్రెస్ చేసింది. ఆ రోజే తనతో అన్నాను, నాకు ఎప్పటికైనా బ్రేక్ గనక వస్తే నేను సంగీత దర్శకుడిగా తీసుకుంటానని. నాకు 'శివ' ఛాన్స్ వచ్చింది. పైగా సంగీత దర్శకుడిగా 'ఇళయరాజా' గారిని తీసుకునే ఛాన్స్ కూడా వచ్చింది. చాలా గిల్టీ ఫీలింగ్‌తో అసిస్టెంట్‌కి చెప్పాను. 'ఇళయరాజాతో చేస్తున్నాను కాబట్టి నిన్ను తీసుకోలేకపోతున్నాను' అని. తను నా పరిస్థితిని అర్థం చేసుకోగలను అని నాకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అయినా నా గిల్ట్ ఫీలింగ్ మాత్రం నన్ను వదల్లేదు. 'శివ' పెద్ద హిట్ కాగానే తన దగ్గరికి వెళ్ళి నా రెండో సినిమాకి సంగీత దర్శకుడిగా తీసుకున్నాను. ఆ మ్యూజిక్ అసిస్టెంట్ పేరు కీరవాణి. ఆ సినిమా 'క్షణక్షణం'. నా కెరీర్ మొత్తంలో బెస్ట్ మ్యూజికల్స్ అంటే రెండే, 'రంగీలా', 'క్షణక్షణం'. కీరవాణి దగ్గర ఓ కీబోర్డ్ ప్లేయర్ పనిచేస్తుండేవాడు. అతడితో అప్పుడప్పుడు మాట్లాడుతుండేవాణ్ణి. ప్రత్యేకించి బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ ట్రాక్స్ చేస్తున్నప్పుడు. ప్రయత్నిస్తే తను ఓ మంచి సంగీత దర్శకుడు కాగలడని నాకు అనిపించింది. కానీ తను నేను టెక్నికల్‌గా కంపోజర్‌ని కాదండి అనేవాడు. చాలా రోజుల తర్వాత 'అంతం' సినిమా చేస్తున్నప్పుడు సంగీత దర్శకుడు ఆర్‌డి బర్మన్‌తో ఓ సమస్య వచ్చి నేను వేరొకరిని తీసుకోవాలనుకున్నాను. కీరవాణి బిజీగా ఉన్నందువల్ల ఆ కీబోర్డ్ ప్లేయర్‌ను ఓ పాట కంపోజ్ చేయమని ఒత్తిడి చేశాను. తను చేశాడు కానీ ఆ సినిమా, ఆ పాట రెండింటికి గుర్తింపు లేకుండా పోయాయి. కానీ చిరంజీవి గారితో నేను సినిమా చేసేటప్పుడు ఆ కీబోర్డ్ ప్లేయర్ పేరు సూచించాను. నాకు నమ్మకం ఉందంటే తనకి ఓకే అన్నారు చిరంజీవి. అభిమానుల మధ్య ఎంతో సందడిగా ప్రారంభమైన ఆ సినిమా కొన్ని కారణాల వల్ల అర్ధంతరంగా నిలిచిపోయింది. ఆ కీబోర్డ్ ప్లేయర్ మాత్రం తీవ్ర నిరాశకు లోనయ్యాడు. అయితే ఆ సినిమా కోసం తను చేసిన ఒక పాటకు చిరంజీవి గారు బాగా ఇంప్రెస్ అయ్యి ఆయన తరువాత సినిమాను చేసే అవకాశం ఇచ్చారు. ఆ సినిమా పేరు 'బావగారు బాగున్నారా'. ఆ సినిమా తర్వాత ఆ కీబోర్డ్ ప్లేయర్ తెలుగులో అగ్రశ్రేణి సంగీత దర్శకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. అతడి పేరు మణిశర్మ. 'శివ' షూటింగ్ పూర్తయ్యి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయాల్సిన యూనియన్ స్ట్రైక్ నడుస్తోంది. దాంతో ఇళయరాజా గారు, నేను ముంబై వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ఇళయరాజా ఎంపిక చేసుకున్న ఒక సంగీత బృందం ఆ సినిమాను చూసింది. ఆ బృందంలోంచి ఓ వైలిన్ ప్లేయర్ నా దగ్గరకొచ్చి, ఈ సినిమా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పాడు. నా సినిమాకి సంబంధం లేని మనిషి నుంచి వచ్చిన మొట్టమొదటి అభినందనది. ఆ తర్వాత తను, నేను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ జరిగినవన్ని రోజులు ఏవేవో విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. కొన్నేళ్ల తర్వాత 'ద్రోహి' అంటే తెలుగులో 'అంతం' సినిమాకు ఆర్‌డి బర్మన్‌తో పాట కంపోజ్ చేయడానికి మళ్ళీ ముంబై వెళ్ళాను. మళ్ళీ ఆ వైలిన్ ప్లేయర్ నన్ను కలిశాడు. 'శివ' సక్సెస్‌ను ముందే ఊహించగలిగినందుకు తను తన సంతోషాన్ని నాతో పంచుకున్నాడు. తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి ఒకతన్ని నాకు పరిచయం చేశాడు. అతడు పాటల రచయిత అని కూడా చెప్పాడు. ఆ రచయిత నాకు ఓ విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు. నేను దాన్ని నా జేబులో పెట్టుకున్నాను. ఆ సాయంత్రమే హైదరాబాద్ వచ్చేశాను. ఇక కార్డు సంగతి పూర్తిగా మర్చిపోయాను. ఇంతకు ముందే చెప్పినట్టు 'ద్రోహి' సినిమాకు ఆర్‌డి బర్మన్‌తో తేడా రావడం వల్ల కొత్త సంగీత దర్శకుడు మణిశర్మతో పాట ట్యూన్ చేయించుకున్నాను. ఆ సాయంత్రం నేను చెన్నై వెళ్ళడానికి రెడీ అవుతుండగా మా అమ్మ ఓ విజిటింగ్ కార్డుల కట్ట తెచ్చి, ఇందులో ఏమైనా పనికొస్తాయా? లేదంటే డస్ట్‌బిన్‌లో పడేస్తాను అంది. అవి చాలా కాలంగా పోగుపడుతున్న కార్డులు. హడావిడిలో ఓసారి వాటిని చకచకా తిప్పి చూశాను. అందులో ఆ పాటల రచయిత కార్డు ఉండటం గమనించాను. అన్నింటినీ పడేయమని అమ్మతో చెప్పేశాను. అయితే నేను చెన్నైకి వెళ్ళే సమయానికి అక్కడికి రావాల్సిన గీత రచయిత జావేద్ అఖ్తర్ గారు ఏదో పనిపడి రాలేకపోతున్నారని కబురొచ్చింది. నాకు చిరాకేసింది. ఆ రాత్రి జరగాల్సిన రికార్డింగ్‌ని క్యాన్సిల్ చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. అందుకే ఇంకెవరైనా రైటర్‌ని పంపమని ముంబైలో ఉన్న నా మనుషులతో చెప్పాను. ఎవరూ అందుబాటులో లేరని జవాబు వచ్చింది. ఏం చెయ్యాలో అని ఆలోచిస్తుండగా హఠాత్తుగా నాకు అమ్మ చూపించిన విజిటింగ్ కార్డ్ గుర్తొచ్చింది. వెంటనే అమ్మకు ఫోన్ చేశాను. ఆ విజిటింగ్ కార్డులన్నింటినీ అప్పుడే డస్ట్‌బిన్‌లో పడేశానని చెప్పింది.
ఆ కార్డు కావాలని అడిగితే మళ్ళీ డస్ట్బిన్లో వెతికింది. అదృష్టవశాత్తు అది దొరికింది. అందులో ఉన్న నంబర్ సాయంతో నేను ఆ రచయితని చెన్నైకి రప్పించి మణిశర్మ కంపోజిషన్కు పాట రాయించాను. రికార్డింగ్ పూర్తయింది. అయితే ఆ పాట, ఆ సినిమా రెండూ ఫ్లాప్ అయ్యాయి. ఆ గీత రచయిత, ఆ వయోలిన్ ప్లేయర్ నన్ను కలుస్తుండేవారు. ఆ సమయంలో రంగీలా ఇంకా ఆలోచన దశలో ఉంది. వాళ్ళిద్దరికీ ఆ స్టోరీ వినిపించాను. ఇద్దరు ఎగ్జైట్ అయ్యారు. ఆ వయోలిన్ ప్లేయర్ ఒక ట్యూన్ ఇచ్చాడు. దానికి ఆ రచయిత పాట రాశాడు. నాకు బాగా నచ్చింది కూడా. ఇక రంగీలాకు నిన్నే తీసుకుంటానని ఆ వయోలిన్ ప్లేయర్కి మాటిచ్చేశాను. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. కొన్ని రోజుల తర్వాత మణిరత్నం గారు నాకు చెన్నైలోని వాళ్ళ ఇంట్లో రోజా పాటలు వినిపించారు. ఏఆర్ రెహమాన్ బ్రిలియన్స్ నన్ను అబ్బురపరిచింది. తన శబ్దం, తన లాంటి సంగీతం ఎలాగైనా ఏం చేసైనా నా సినిమాలో ఉండాలన్న దురాశ మొదలైంది. దాంతో ఆ వయోలిన్ ప్లేయర్కి ఇచ్చిన మాట తప్పి రెహమాన్ను సైన్ చేశాను. వయోలిన్ ప్లేయర్ చాలా ఫీల్ అయ్యాడు. పాటల రచయిత తన స్నేహితుణ్ణి అన్యాయం చేయొద్దని, అతన్ని కూడా ఉండనిమ్మని బతిమలాడాడు. సినిమాను మరింత బాగా తేవడానికి తీసుకున్న ప్రొఫెషనల్ నిర్ణయమే తప్ప ఇందులో ఇంకేమీ లేదని సర్ది చెప్పాను. తర్వాత ఆ పాట రచయిత గురించి రెహమాన్తో మాట్లాడాను. తన మొదటి పాట పోయినా తన టాలెంట్ మీద నాకు నమ్మకం ఉందని చెప్పాను. నీకు తన మీద నమ్మకం ఉంటే నాకు ఓకే అని రెహమాన్ బదులిచ్చాడు. అలా రంగీలా కోసం ఆ పాటల రచయిత మెహబూబ్ రాసిన పాట తన్హా తన్హా, ఆ పాటను మణిరత్నంకు వినిపిస్తే చాలా రోజుల తర్వాత హిందీ సినిమాలో పాటలో దిల్, దీవానా, సనం అనే ఊకదంపుడు మాటలు లేకుండా ఓ మంచి పాట విన్నానని చెప్పారు. వెంటనే తన బాంబే సినిమా కోసం తీసుకున్నారు. తంతే బూరెల బుట్టలో పడినట్టు మెహబూబ్ డస్ట్బిన్లోంచి రంగీలా బాంబేలో పడ్డాడు. ఇక రంగీలా, బాంబే సక్సెస్ తర్వాత వచ్చిన గుర్తింపుతో మెహబూబ్ తన ఆప్తమిత్రుడైన ఆ వయోలిన్ ప్లేయర్ని దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీకి పరిచయం చేశాడు. తన హమ్ దిల్ దే చుకే సనం సినిమా కోసం ఒక కొత్త సంగీత దర్శకుడి కోసం వెతుకుతున్న బన్సాలీ అతన్ని సైన్ చేశాడు. అలా ఆ వయోలిన్ ప్లేయర్ ఇస్మాయిల్ దర్బార్ అనే సంగీత దర్శకుడిగా ఆవిర్భవించాడు. హమ్ దిల్ దే చుకే సనం పెద్ద హిట్. ఈలోగా రెహమాన్ సినిమాలు కొన్ని ఫ్లాప్ అయ్యాయి, నా దౌడ్తో సహా. దాంతో ఇస్మాయిల్ దర్బార్ ఓ వెలుగు వెలిగాడు. నేను కంగ్రాట్స్ చెప్పడానికి ఫోన్ చేస్తే ఇస్మాయిల్ ఫోన్ తీయలేదు. ఆ తర్వాత ఇస్మాయిల్ దర్బార్ ఓ ఇంటర్వ్యూలో, ఇప్పుడే నేను సక్సెస్ అయ్యాను గనుక నాకు రామ్ గోపాల్ వర్మతో సహా అందరూ ఫోన్లు చేస్తున్నారని చెప్పాడు. అది నేను అతనికి రంగీలా ఛాన్స్ ఇవ్వక బాధ పెట్టినందుకు నా మీద తీర్చుకున్న ప్రతీకారం అని వేరే చెప్పనక్కర్లేదుగా. అయితే ఒకరి బ్రేక్కి మరొకరు కారణమైన ఆ ఇద్దరు ప్రాణ స్నేహితులు ఇస్మాయిల్ దర్బార్, మెహబూబ్. షారుఖ్ ఖాన్, దేవదాస్ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయారు. నెమ్మదిగా ఇద్దరు కెరీర్ గ్రాఫ్లో కిందికి జారిపోయారు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పాత విషయాలను పాతేసి స్నేహాన్ని పునరుద్ధరించుకుందామని వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నేను ఎత్తలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను మరో బృందంతో పనిచేస్తుంటున్నాను. పాత స్నేహాలను పునరుద్ధరించుకోవాలన్న ఆసక్తి కానీ సమయం కానీ నాకు లేవు. ఈ ఆర్టికల్ ద్వారా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఒకటే: ఎవరెవరిని అదృష్టం ఎప్పుడు ఏ డస్ట్బిన్లో పడేస్తుందో, మళ్ళీ ఎప్పుడు అందులో నుంచి బయటపడేస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. అమ్మ ఆ రోజు డస్ట్బిన్లోంచి మెహబూబ్ విజిటింగ్ కార్డు బయటకు తీయకపోతే ఎవరెవరి జీవితాలు ఎలా ఉండేవో ఎవరు చెప్పగలరు? హ్యాపీ డెత్ డే. చాలా ఏళ్ల కిందట క్షణం క్షణం సినిమాకు సంబంధించిన పని మీద నేను హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లాల్సి వచ్చింది. నాకు బాగా సన్నిహితురాలైన ఒక ఆమె నా ప్రయాణాన్ని వాయిదా వేసుకోమని చెప్పింది. ఎందుకు అంటే మరుసటి రోజు తన పుట్టినరోజు అని చెప్పింది. లేదు, నేను ఖచ్చితంగా వెళ్ళాలి, అర్జెంట్ పని అన్నాను. అంటే నా పుట్టినరోజు కంటే నీ పనే నీకు ఎక్కువ అని అడిగింది. నేను, నీ పుట్టినరోజుకి అంత ప్రత్యేకత ఏముంది? ఎంతో కొంత సాధించాను అనుకునే నేనే నా పుట్టినరోజుని ఎప్పుడు జరుపుకోలేదు. నాకు తెలిసి నువ్వు సాధించింది శూన్యం. అలాంటిది నీ పుట్టినరోజు వేడుక జరుపుకోవడానికి ఓ అంతగా ఇదవ్వాల్సిన అవసరం ఉందా? నువ్వు పుట్టడానికి లోకాన్ని ఉద్ధరించేటంత పెద్ద కారణం ఉందని నువ్వు అనుకుంటున్నావా? నీ తల్లిదండ్రులు కలిసినప్పుడు ప్రత్యేకంగా నీకు మాత్రమే జన్మనివ్వాలనే తలంపు వాళ్లకు ఎంతమాత్రం ఉండి ఉండదు. ఎవరు, ఎందుకు, ఎప్పుడు నీ పుట్టుకకు కారణమయ్యారో నీకు మాత్రం తెలియటానికి ఆస్కారమే లేనప్పుడు, నీ జన్మ మీద నీకు ఏమాత్రం కంట్రోల్ లేనప్పుడు, ఇంక నువ్వు కేవలం పుట్టినంత మాత్రాన అంత గొప్పతనం ఉందని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అన్నాను. ఆమె నా చెంప చిల్లుమనిపించింది. నేను అనుకోవడం, ఈ పుట్టినరోజు ఉత్సవాలు జరుపుకోవాలన్న ఆరాటానికి ప్రాథమిక కారణం
ప్రతి మనిషిలో దాగున్న తీవ్రమైన అభద్రతా భావం. నేనెవరికీ పట్టనేమో, నాకు ఏమాత్రం ప్రాధాన్యత లేదేమో అన్న దిగుల్లోంచి ఈ టైపు వేడుకలు పుడతాయి. ఎక్కువ శాతం మంది జీవితంలో ఏమీ సాధించరు. సాధించలేమని కూడా వాళ్ళకి అర్థమైపోతుంది. అందువల్ల కనీసం ఆ ఒక్కరోజైనా కొంతమంది ఆ వ్యక్తిని ప్రత్యేకంగా చూస్తే తమకు తాము ఆ ఒక్కరోజు గ్రేట్ స్టార్టర్గా ఫీల్ అయిపోతారు. ఇంకా ఆ ఫీలింగ్ మళ్ళీ పునరావృతమయ్యే రోజు కోసం వాళ్ళు మళ్ళీ 364 రోజులు ఆత్రంగా ఎదురుచూస్తారు. నా జీవితంలో నా పుట్టినరోజున నేను అందుకున్న బెస్ట్ గ్రీటింగ్ నా సెల్ ఫోన్లో ఒక మెసేజ్ రూపంలో వచ్చింది. అది ఓ అజ్ఞాత ఫోన్ నెంబర్. అందులో ఏముందంటే, హే రాము, నీ జీవితంలోంచి ఇంకో సంవత్సరం పోయిందిరా, ఇలాగే చస్తూ ఉండు. అంతే. బర్త్డేల మీద ఉన్న నా పర్సనల్ ఫీలింగ్ మొత్తాన్ని ఆ మెసేజ్ ఒక దృక్పథంలో పెట్టింది. నా పుట్టినరోజున వచ్చే శుభాకాంక్షలు నాకు కేవలం నేను నా వయసులో ఇంకా పెద్దవాణ్ణి అయిపోయానని గుర్తు చేస్తే, చావుకు దగ్గరవుతున్నానని గుర్తు చేస్తే, ఇంకా చెప్పాలంటే నేను చేయాల్సింది చేయడానికి సమయం తగ్గిపోతుందని గుర్తు చేస్తే. అందుకే ఎవరైనా నాకు హ్యాపీ బర్త్డే చెప్పడానికి దగ్గరకు వస్తున్నారంటే వాళ్ళు నాకు హ్యాపీ డెత్ డే చెప్తున్నట్టుగా భయంతో వాళ్ళ నుంచి పారిపోతాను. ఎవరైనా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ విజయాన్ని లేదా వాళ్ళు సాధించిన దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి, కానీ కేవలం వాళ్ళు పుట్టడాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది నా దృష్టిలో కేవలం ఒక అవివేక పరాకాష్ఠపు మూర్ఖత్వం. ఒకవేళ నాకుగా నేను సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే నేను ఏ రోజైతే శివ సినిమా తీయటానికి నా ప్రొడ్యూసర్ని ఒప్పించగలిగానో ఆ రోజుని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడతాను తప్ప కేవలం నేను పుట్టినరోజును కాదు. లక్షలాది మంది జనం, జంతువులు, క్రిమికీటకాలు ప్రతిరోజు పుట్టినవే. నేను కూడా పుట్టానంతే. పుట్టిన తర్వాత ఏం చేశావన్న దాంట్లో సెలబ్రేషన్ ఉండాలి, కానీ పుట్టినందుకే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు అత్యంత మహా చేతగాని వాళ్ళని నా నమ్మకం. గమనిక, నన్ను చెంపదెబ్బ కొట్టిన ఆమెకు చాలా ఏళ్ల క్రితం నేను దూరమైపోయాను, కానీ కిందటి ఏడాది ఆమె పుట్టినరోజు నాడు జస్ట్ లైక్ దట్ హ్యాపీ బర్త్డే విషెస్ చెబుతూ ఒక మెసేజ్ పంపించాను. ఆమె నుంచి రిప్లై రాలేదు. లాకప్ పాఠాలు. నేను చదువుకునే రోజుల్లో కాలేజీల్లో గ్యాంగ్ ఫైట్స్ చాలా జరుగుతుండేవి. విజయవాడలోని సిద్ధార్థ కాలేజీలో నేను కూడా అలాంటి ఫైట్స్లో పాల్గొన్నాను. చదువు మీద శ్రద్ధ లేకపోవడం, ఏదో సాహసం చేయాలన్న ఉత్సుకత కాలేజీలో ఇలాంటి గ్యాంగ్స్ ఫైట్స్కు దారితీస్తాయి. మా కాలేజీలో వీటి అనే ఓ స్టూడెంట్ ఉండేవాడు. అతనితో ఉన్న వైరం వల్ల మా గ్యాంగ్ ఎప్పటికైనా అతన్ని కొట్టాలని ఎదురు చూస్తుండేది. అప్పుడు విజయవాడలో పోలీసులు ఏ రెండు వర్గాలు కొట్టుకున్నా ముందే ఇద్దరిని తన్ని ఆ తర్వాత మాట్లాడేవారు. ఫైనల్ ఎగ్జామ్ చివరి రోజు ఎలాగైనా వీటి మీద అటాక్ చేయాలని ప్లాన్ చేశాను. 2 నెలలు సెలవులు ఉంటాయి కాబట్టి అందరూ ఎవరి ఊళ్ళకు వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఈలోగా పరిస్థితులు వాటంతట అవే చెక్కబడతాయి అనేది నా ఆలోచన. కానీ ఓ ప్రాబ్లం వచ్చి పడింది. మా బ్యాచ్లో నరసింగరావు అని ఉన్నాడు. తన ఎగ్జామ్ మరుసటి రోజుకు పోస్ట్పోన్ అయ్యింది. మేం గనక ముందు అనుకున్నట్లుగా మా ప్లాన్ను అమలు చేస్తే నరసింగరావు ఒక్కడే పోలీసులకు దొరికిపోయే ప్రమాదం ఉంది. అలాగని వాయిదా వేద్దామా అంటే వీటి అదే రోజు ఇంటికి వెళ్ళిపోతాడని తెలిసింది. చివరికి నరసింగరావుకి ఇబ్బంది కలగకూడదని ఆపరేషన్ క్యాన్సిల్ చేశాను. అయితే ఇక్కడో ఎత్తుగడ వేశాను. ఎగ్జామ్స్ చివరి రోజు మేము వీటిని కొట్టబోడుతున్నట్టు కాలేజీలో రహస్యంగా పాకేలా చేశాను. అనుకున్నట్లుగానే ఆ వార్త వీటికి తెలిసింది. దాంతో ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి రాగానే తనకు రక్షణగా ఉండటానికి కొంతమంది తెచ్చుకున్నాడు. నా వేగుల ద్వారా ఎవరెవరు వచ్చారో కనుక్కున్నా. ఈ దెబ్బతో అసలు వీటిని ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో తెలుసుకునే అవకాశం కలిగింది నాకు. తను ఊహించినట్టుగా అటాక్ జరగకపోయేసరికి అదంతా రూమర్ అనుకుని వీటి వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 2 నెలల గ్యాప్లో వీటి సపోర్టర్స్ను స్టడీ చేసి వాళ్ళెవరు, ఎవరికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ బలాలు, బలహీనతలు తెలుసుకున్నా. కొంతమందిని హెచ్చరించి, కొంతమందిని భయపెట్టి, కొందరితో స్నేహం చేసి ఇలా రకరకాలుగా వీటిని సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్యను తగ్గించేశాను. సెలవుల నుంచి వచ్చిన వీటికి ఈ విషయాలు ఏమీ తెలియవు. వీటి ఈగో, షార్ట్ టెంపర్లనే నాకు ఆయుధాలుగా మలుచుకున్నా. కాలేజ్ టైంలో మా గ్యాంగ్ను వెంటబెట్టుకుని క్యాంపస్ ఫెన్సింగ్ దాటి వీటి ఉండే కాలనీ వైపు వెళ్ళాను. మేము అటాక్ చేయబోతున్నామన్న విషయం ఆఖరి క్షణంలో లీక్ అయ్యేలా చేసి తనకి పారిపోయే అవకాశం కల్పించాను. విషయం తెలిసిన వీటి మేం రూమ్కి వెళ్ళేలోపు అక్కడి నుంచి పరిగెత్తాడు. నేను వెంటనే నా గ్యాంగ్తో సహా క్యాంపస్ లోపలికి వచ్చేశాను. విపరీతమైన షార్ట్ టెంపర్ ఉన్న వీటి మళ్ళీ వస్తాడని నాకు తెలుసు. అనుకున్నట్లుగానే తను ఒక బయటి గ్యాంగ్ మిత్రుడితో కలిసి స్కూటర్ మీద క్యాంపస్ లోపలికి వచ్చాడు. వెంట తెచ్చుకున్న కత్తి తీసి నన్ను ఒక్కసారిగా పొడవబోయాడు. సడన్గా రవీంద్ర అని నా ఫ్రెండ్ నాకు అడ్డం రావడంతో
కత్తి అతని ఛాతీలో దిగింది. ఇక నేను ఇంకొందరు రాడ్స్, స్టిక్స్తో బీటీ వెనక పడ్డాం. అతడు పరిగెత్తికెళ్ళి మెస్ రూమ్లో దాక్కున్నాడు. రక్తమోడుతున్న కత్తి ఇంకా అతడి చేతిలోనే ఉంది. మేము అతడు బయటకు రాకుండా అక్కడే నిలబడ్డాం. ఈ గొడవలో వీటి వెంట వచ్చిన మిత్రుడు పారిపోయాడు. పోలీసులు రానే వచ్చారు. వీటితో సహా మమ్మల్ని పట్టుకెళ్లారు. పటమట పోలీస్ స్టేషన్లో వేరువేరు లాకప్స్లో మమ్మల్ని ఉంచారు. తర్వాత నేను కంప్లైంట్ రాస్తున్నప్పుడు స్పాట్లో లేని వీటి సపోర్ట్లను కూడా ఇరికించాను. వాళ్ళందరూ దాడి జరిగినప్పుడు అక్కడే ఉన్నారని పోలీసుకు అబద్ధం చెప్పాను. రవీంద్ర గాయపడటం, వీటి రెడ్ హ్యాండెడ్గా కత్తితో సహా దొరకటం వల్ల పోలీసులు నేను చెప్పింది నమ్మేశారు. వీటి మీద హత్యా ప్రయత్నం కేసు నమోదు చేసి నేను చెప్పిన అందరినీ అరెస్ట్ చేశారు. ఆ రకంగా ఒక్క మాస్టర్ ప్లాన్తో మొత్తం నా ప్రత్యర్థి గ్యాంగ్ను ఆనవాళ్ళు లేకుండా చేశాను. స్టేట్మెంట్ తీసుకుని పోలీసులు మమ్మల్ని వదిలిపెట్టారు. ఆ తర్వాత వీటి పేరెంట్స్ నన్ను కలిసి రవీంద్ర కేసు వెనక్కి తీసుకునేందుకు సహకరించాలని కోరారు. హాస్పిటల్లో ఉన్న రవీంద్రని ఒప్పించి నాకు పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా ఇన్స్పెక్టర్ను కలిసి సంఘటనలకి కొన్ని పిట్టకథలు జతచేసి చెప్పి కేసులోని తీవ్రతను తగ్గించాను. దాంతో వీటికి బెయిల్ దొరకడం సులువైంది. ఇంతకు ఈ మొత్తం కథలో నేను ఒక ఆసక్తికర విషయం చెప్పాలనుకుంటున్నా. అది కంప్లైంట్ ఇవ్వటానికి ముందు మేము లాకప్లో ఉన్నప్పుడు జరిగింది. ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఫోన్లో మాట్లాడుతుండగా నేను లాకప్ బార్స్లోంచి విన్న మాటలు నా జీవితంలో నాకు చాలా విలువైన పాఠం నేర్పాయి. ఎస్ఏ తన మిత్రుడితో ఫోన్లో ఆ మాట ఈ మాట చెప్పి చివరకు ఆ సిద్ధార్థ కాలేజీ పిల్లలు ఏదో చిల్లర గొడవ పడితే తీసుకొచ్చి లాకప్లో పడేశాం అన్నాడు. చాలా క్యాజువల్గా అతడు అన్న మాటలు నన్ను బలంగా తాకే. పిల్లలు అని తను వాడిన పదం లార్జర్ కాంటెక్స్ట్లో చూసినప్పుడు మనకు చాలా గొప్ప విషయాలు అనుకున్నవి నిజానికి చాలా అల్పమైనవని అర్థమవుతుంది. నెలల కొద్దీ వీటి మీద దాడికి మేము చేసిన ప్లాన్స్, దాన్ని అమలు చేసిన ఉత్కంఠ భరిత క్షణాలు, రవీంద్ర కత్తిపోటుతో హాస్పిటల్ పాలవ్వడం, ఇవన్నీ ఇన్స్పెక్టర్ దృష్టిలో చాలా చిన్నవే. ఎందుకంటే ఎన్నో భయంకరమైన కేసులు రోజు డీల్ చేస్తుంటాడు కాబట్టి. కానీ మేము వీటి కలిసి నిర్మించుకున్న మా ప్రపంచంలో మాకు ఈ గొడవ ఒక ప్రపంచ యుద్ధం. లాకప్ నుంచి బయటకు వచ్చాక నెమ్మదిగా మా గొడవ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. ఒక స్కూల్లో పెన్సిల్ కోసం ఇద్దరు పిల్లలు పోట్లాడుకోవటానికి, కాశ్మీర్ గురించి ఇండియా పాకిస్తాన్ తగువ పడటానికి మా గ్రూపుల కొట్లాటకు మౌలికంగా పెద్ద తేడా లేదనిపించింది. ఉపయోగించే ఆయుధాలే మారుతాయి. నాకు వీటికి జరిగిన గొడవ పటమట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్కి చాలా చిన్నది. విజయవాడ ఎస్పీ దృష్టిలో పటమట పోలీస్ స్టేషన్ చాలా చిన్నది. ఆంధ్ర ముఖ్యమంత్రికి విజయవాడ చాలా చిన్న ఏరియా. దేశాన్ని నడిపే ప్రధానమంత్రికి ఆంధ్రప్రదేశ్ ఇంకా చిన్నది. అమెరికా అధ్యక్షుడికి ఇండియా లోపల జరిగే వ్యవహారాలు అంత ప్రముఖం అనిపించకపోవచ్చు. ఇలా చూసుకుంటూ పోతే విభిన్న దృష్టికోణాలు, విరుద్ధ ప్రాధాన్యాల నడుమ చివరకు దేనికి అంత ప్రాముఖ్యం ఉండదని అర్థమైంది. బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయితే నాకు విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ లాకప్లో అయ్యింది. గమనిక 1వ పాయింట్. చాలా ఏళ్ళ తర్వాత నా సర్కార్ ప్రివ్యూకి మా కాలేజీ స్నేహితుల్ని ఆహ్వానించాను. వీటి కూడా ఉన్నాడు. మేము ఒకరినొకరం కౌగిలించుకున్నాం. అసలు మేమిద్దరం పరస్పర వ్యతిరేకంగా ఎందుకు దెబ్బలాడుకున్నామా అని మాట్లాడుకున్నాం. 2వ పాయింట్. నా కోసం కత్తిబారిన పడిన రవీంద్రను కాలేజ్ వదిలేసిన తర్వాత నేను మళ్ళీ ఇప్పటి వరకు కలవలేదు. లాకప్లో రెండోసారి నేను లాకప్లో గడిపింది హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో. అమితాబ్ బచ్చన్ ఆఖరి రాస్తా చిత్ర నిర్మాత ఏ పూర్ణచంద్రరావు తన సినిమా పైరసీ జరుగుతుందని వీడియో లైబ్రరీల మీద పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దాంతో పోలీసులు అన్ని వీడియో లైబ్రరీల మీద రైడ్ చేశారు. ఆ షాప్లోని 100 క్యాసెట్లు సీజ్ చేసి నన్ను లాకప్లో పెట్టారు. అయితే ఆ రోజుల్లో పైరేట్ చేసిన క్యాసెట్లకు ఏదో వేరు పేరు అతికించేవాళ్ళం. వాటన్నింటినీ వీసీఆర్లో చూస్తే కానీ ఏది దొంగ క్యాసెట్టో తెలీదు. నా ఒక్క షాప్లోనే 100 క్యాసెట్లు. ఇలాంటివి ఇంకెన్ని? పోలీసులు ఒక్కొక్కటి చెక్ చేసేంతసేపు నేను లాకప్లో ఉండాల్సి వచ్చింది. అయితే విజయవాడ లాకప్కి హైదరాబాద్ లాకప్కి తేడా ఏమిటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి జీర్ణించుకోలేకపోయారు. మా కజిన్స్ తమ పరిచయాలతో నన్ను లాకప్లోంచి త్వరగా బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒక్క రాత్రి మాత్రం నేను లాకప్లో ఉండాల్సి వచ్చింది.
అర్ధరాత్రి ఓ పిక్ పాకెటర్ను పట్టుకొచ్చిన పోలీసు అతన్ని మెడపెట్టి నేనున్న సెల్లోకి తోసేశాడు. అతను లాకప్ ఓ మూలకు వెళ్ళి నన్ను ఓసారి కిందికి మీదకి చూసి చొక్కా విప్పి దాన్నే తలగడగా పెట్టుకొని ఓ విలాసవంతమైన పడక గదిలో ఉన్నట్టు నిద్రకు ఉపక్రమించాడు. నేను మాత్రం గోడకు చేరగిలబడి రాత్రంతా అలా కూర్చుండిపోయాను. అర్ధరాత్రి దాటాక ఇన్స్పెక్టర్ ఇంటికి వెళ్ళిపోయాక కానిస్టేబుల్స్ అందరూ ఒక రూమ్లోకి చేరారు. వాళ్ళు రెయిడ్లో దొరికిన బ్లూ ఫిల్మ్ క్యాసెట్ చూస్తున్నానని నాకు అర్థమైంది. తర్వాత పిక్ పాకెటర్ పక్కనే నేను నిద్రపోయాను. ఉదయం కళ్ళు తెరిచేసరికి పిక్ పాకెటర్ కానిస్టేబుల్ కటకటాల్లోకి చెరోవైపున కూర్చుని టీ తాగుతూ తమ కుటుంబాల గురించి మామూలుగా మాట్లాడుకుంటున్నారు. అడ్డుగా ఉన్న ఊచలు తొలగించి చూస్తే వాళ్ళిద్దరూ స్నేహితుల్లా కనిపిస్తారు. మొదట ఈ ఆలోచన నాకు కొంత ఆశ్చర్యం కలిగించిన తరువాత ఇన్స్పెక్టర్ నాతో మాట్లాడిన తర్వాత ఓ వాస్తవం బోధపడింది. నాతో ప్రొడ్యూసర్ల గురించి మాట్లాడుతూ ఈ డబ్బున్న నా కొడుకులు, ముఖ్యంగా సినిమా నిర్మాతలు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర తప్పులు లెక్కలు చూపించి లక్షలు కోట్లు నొక్కేస్తారు. అదే బతుకు తెరువు కోసం చిన్న చిన్న తప్పులు చేసి వందల్లో వేలల్లో సంపాదిస్తే మిమ్మల్ని తప్పుపడతారు అన్నాడు. ఇన్స్పెక్టర్లోని లోపల మనిషి చట్ట ప్రకారం ప్రొడ్యూసర్కి జరిగిన అన్యాయం కన్నా మా తప్పనిసరి పరిస్థితులను అర్థం చేసుకున్నాడు. నేను కేసులోంచి బయటపడటానికి తన వంతుగా సహకరించాడు. లోతుగా ఆలోచిస్తే వీడియో క్యాసెట్లు పైరట్ చేసిన వాడు కానీ, నాతో లాకప్లో గడిపిన జేబు దొంగ కానీ, నిర్మాత పూర్ణచంద్రరావు కానీ, ధనికుల మీద ఏహ్యభావం ఉండటం వల్ల నాకు సహకరించిన ఎస్ఏ కానీ, యూనిఫారాలు, ఉద్యోగ బాధ్యతలు, అంతస్తులు పక్కన పెడితే ఆఖరికి అందరూ మనుషులే. 24 గంటల లాకప్ అనుభవం తర్వాత ఒక పోలీస్ స్టేషన్ ఎలా పనిచేస్తుందో ప్రత్యక్షంగా తెలుసుకోగలిగాను. తర్వాత ఆ ఇన్స్పెక్టర్తో నాకు పరిచయం పెరిగింది. అతడి సహకారంతో అప్పుడప్పుడు స్టేషన్ బయట నిలబడి అక్కడ జరిగే రోజువారీ వ్యవహారాలని ఆసక్తిగా గమనించేవాడిని. ఈ అనుభవాలు నాకు నేరస్తుల మానసిక పరిస్థితులను అర్థం చేసుకోవడానికి తోడ్పడ్డాయి. వీటినే నేను తర్వాత నా పాత్రల కోసం శివ, సత్య, కంపెనీ లాంటి సినిమాల్లో మరింత నాటకీయంగా ఉపయోగించుకున్నాను. సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు విన్న పాఠాల కంటే లాకప్లో నేర్చుకున్న పాఠాలే నాకు నిజమైన డిగ్రీని తెచ్చిపెట్టాయి. గమనిక: ఎవరి వలనైతే నేను రెండోసారి ఓ రాత్రంతా ఒక పిక్ పాకెటర్తో లాకప్లో గడపాల్సి వచ్చిందో ఆ ఆఖరి రాస్త నిర్మాత ఏ పూర్ణచంద్రరావు గారు నా శివ సినిమాని నాతోనే హిందీలో నిర్మించారు. నా శ్రీదేవి. విజయవాడలో నేను ఇంజనీరింగ్ చేస్తున్న రోజుల్లో ఎన్నోసార్లు శ్రీదేవి కొత్త సినిమా టిక్కెట్ కోసం పొడవాటి క్యూల్లో నిల్చున్న ప్రతిసారి హోర్డింగుల్లో ఉన్న ఆమె చిత్రాల వైపు మంత్రముగ్ధున్నే చూస్తూ ఉండిపోయేవాడిని. ఆమె అందం, ఆమె సెక్స్ అపీల్స్ ఎంత బలమైనవంటే వాటి వెనుక ఉన్న ఆమెలోని నిజమైన నటిని గుర్తించడానికి ప్రేక్షకులకి, సినిమా ఇండస్ట్రీకి కూడా చాలా సంవత్సరాలు పట్టింది. నిజానికి 16 ఏళ్ల వయసు సినిమా నుంచి శ్రీదేవి తన నటచాతుర్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. అయితే ఆమె ఆకర్షణ శక్తి తనలోని సెక్సీ ఇమేజ్ని బహిర్గతం చేస్తూ ఆమెలోని నటనాశక్తికి ప్రేక్షకుల్ని అంధుల్ని చేసింది. శ్రీదేవిని చేరుకోవాలన్న నా ప్రయాణం నా మొదటి సినిమా శివ నుంచి ప్రారంభమైంది. చెన్నైలోని నాగార్జున ఆఫీసులో శివ స్క్రిప్ట్ మీద పనిచేస్తున్నప్పుడు పక్క వీధిలో ఉండే శ్రీదేవి వాళ్ళ ఇంటికి నడిచి గేటు బయట నిలబడి తన ఇంటి వైపు తదేకంగా చూస్తూ నిలబడేవాడిని. అందానికి అది దేవత లాంటి శ్రీదేవి ఆ డొక్కు ఇంట్లో ఉంటుందంటే నేను నమ్మలేకపోయేవాడిని. డొక్కు ఇల్లు అంటే అదేదో పాతబడిన ఇల్లు అని కాదు, అసలు శ్రీదేవి లాంటి అత్యంత అందగత్తెని తనలో ఉంచుకునే అర్హత మనిషి నిర్మించిన ఏ ఇంటికి లేదని నా నమ్మకం. నేను గేటు బయట నిలబడి తను ఎప్పుడైనా బయట నుంచి ఇంట్లోకో వెళ్ళేటప్పుడు ఒక్కసారైనా చూడలేకపోతానా అని నిరీక్షిస్తుండేవాడిని. నా దురదృష్టం కొద్దీ అలాంటిది ఎప్పుడూ జరగలేదు. శివ విడుదలై పెద్ద హిట్ అయ్యాక నిర్మాత గోపాల్ రెడ్డి వచ్చి నన్ను అడిగాడు, శ్రీదేవితో సినిమా చేయడానికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అని. నేను, మీకేమైనా పిచ్చా ఏంటి, ఆమెను ఒక్కసారి చూడటానికి నేను చచ్చిపోగలను, సినిమా సంగతి అటు నుంచండి అన్నాను. గోపాల్ రెడ్డి ఆమెతో నాకు మీటింగ్ ఏర్పాటు చేశాడు. నేను ఏ ఇంటి గేటు బయట ఎన్నిసార్లు నిలబడ్డానో అదే ఇంటికి నన్ను తీసుకెళ్ళాడు. సాయంత్రం 7:30 ప్రాంతంలో మేము అక్కడికి వెళ్ళాం. నా అదృష్టానికి సనిపట్టి అదే సమయానికి కరెంటు పోయింది. దాంతో లివింగ్ రూమ్లో గోపాల్ రెడ్డితో పాటు క్యాండిల్ వెలుతురులో కూర్చుని దేవత ఎప్పుడు ప్రత్యక్షమవుతుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నా. నా గుండె వెర్రిగా కొట్టుకుంటుంది.
కాస్త హడావిడిగా ఉంది. ముంబైకి వెళ్ళాల్సిన ఫ్లైట్‌కు రెడీ అవుతోంది అని శ్రీదేవి వాళ్ళ అమ్మ మాకు చెప్పింది. మేం వెయిట్ చేస్తున్న సమయంలోనే ప్యాకింగ్ చేసుకుంటూ, శ్రీదేవి లివింగ్ రూమ్‌ని దాటుకుంటూ ఆ గది నుంచి ఈ గదికి, ఈ గది నుంచి ఆ గదికి చకచకా కదులుతోంది. ఒకసారి ప్రత్యక్షమవుతూ, ఆ వెంటనే అదృశ్యమవుతూ, ఆమె ఫ్లాష్‌లా కదులుతున్న దృశ్యాలను నా మది కళ్ళల్లో ఫార్వర్డ్, రివర్స్ చేసుకుంటూ స్లో మోషన్‌లో నేత్రానందం పొందటం మొదలుపెట్టాను. మధ్య మధ్యలో ఒక్కసారి నన్ను వెయిట్ చేస్తున్నందుకు నా వైపు క్షమాపణతో కూడిన తన చిందించిన చిన్న చిన్న చిరునవ్వులు నా పాలిట ఎలక్ట్రిక్ షాకులయ్యాయి. చివరికి వచ్చి తను నా ఎదురుగా కూర్చుని ఫార్మాలిటీగా నాతో సినిమా చేయటం తనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని 4 మాటలు చెప్పి హడావిడిగా ముంబైకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలాసేపు నేను శ్రీదేవిని వాళ్ళ అమ్మని గౌరవంగా చూస్తూ మాట్లాడాను. ఎందుకంటే ఆ తల్లి సాక్షాత్తు శ్రీదేవికి జన్మనిచ్చిన మహాతల్లి. మేఘాల్లో తేలిపోతూ ఆ ఇంటి నుంచి వెనక్కి వచ్చాను. ఆ క్యాండిల్ లైట్ వెలుతురులో నా ముందు శ్రీదేవి కూర్చున్న తీరు ఓ మహాద్భుతమైన పెయింటింగ్‌లా నా మనస్సులో శాశ్వతంగా ఒక ముద్ర వేసింది. ఆ రూపం నా మనసును, మెదడును పూర్తిగా ఆక్రమించుకున్న సంతోషంతో క్షణక్షణం స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టాను. ఆ సినిమా తీయటం వెనుక ఉన్న నా ఏకైక లక్ష్యం శ్రీదేవిని ఇంప్రెస్ చేయాలని. సింపుల్‌గా చెప్పాలంటే క్షణక్షణం నేను శ్రీదేవికి రాసిన ప్రేమలేఖ. క్షణక్షణం సినిమా షూటింగ్ జరిగినన్నాళ్ళు ఆమె అందం, ఆకర్షణ, వ్యక్తిత్వం నన్ను ఆమె మీద నుంచి కన్నార్పకుండా చేసేవి. ఆమె పర్సనల్ లైఫ్‌లో ప్రవర్తించే తీరు కొత్త డిస్కవరీ నాకు. ఆమె తన చుట్టూ ఒక కనబడని గోడ కట్టుకుని ఉండేది. ఎవరిని దాన్ని దాటి లోపలికి రానిచ్చేది కాదు. ఇక షెడ్యూల్ పూర్తయిన కొద్దీ ఆమె చూపించే నటనను పరిశీలిస్తూ, ఆమె అనుసరించే శైలిని గమనిస్తూ యాక్టింగ్‌కు సంబంధించిన ఎన్నో ప్రాథమిక విషయాలు తెలుసుకున్నాను. ఆమె నటనలోని సంక్లిష్టత, ప్రతిభా కాకలు తీరిన మహానటులనబడే వాళ్ళకన్నా కూడా కొన్ని వందల రెట్లు ఎక్కువ. ఓ రోజు అందనంత ఎత్తా తారా తీరం పాట షూటింగ్ జరుగుతుంది. వెంకటేష్, శ్రీదేవి డ్యాన్స్ చేస్తున్నారు. ఓ షాట్ కాగానే నేను ఫెంటాస్టిక్ అన్నాను. కానీ డ్యాన్స్ మాస్టర్ సుందరం ఇంకో టేక్ చేద్దామన్నాడు. ఆ టేక్ అయ్యాక నేను మళ్ళీ ఫెంటాస్టిక్ అన్నాను. డ్యాన్స్ మాస్టర్ రీటేక్ అన్నాడు. ఎందుకు ఈయన మళ్ళీ టేక్ కావాలంటున్నాడని నా అసిస్టెంట్ని అడిగితే అతను నా చెవిలో, సార్ మీరు శ్రీదేవిని చూస్తున్నారు, ఆయన వెంకటేష్ని చూస్తున్నాడు అన్నాడు. ఆమె ఫ్రేమ్లో ఉందంటే ఆమె పక్కన ఎవరుండని, ఏం జరుగుతుండని నేనే కాదు లక్షలాది మంది ఆమెనే చూసేవారు. ఊటీ, కొడైకెనాల్లో శ్రీదేవి మీద తీసిన పాటలు నేను సినిమాల్లో చూసేటప్పుడు కెమెరామ్యాన్ గ్రీనరీలు, లోయలు చూపించడానికి ఆమె నుంచి కెమెరా ప్యాన్ చేసినప్పుడు తందామన్నంత కోపం వచ్చేది. లొకేషన్లు చుట్టడానికి కాదురా బాబు, శ్రీదేవిని చుట్టడానికి వచ్చానని అరిచి చెప్పాలనిపించేది. ఆమెకు ఆ టైంలో ఎంత పాపులారిటీ ఉండేదో స్వయాన కళ్ళతో చూసుంటే గానీ ఎవ్వరూ నమ్మలేరు. క్షణక్షణం క్లైమాక్స్ను మేము నంద్యాలలో చేసాం. శ్రీదేవి అక్కడికి వచ్చిందని తెలియగానే పట్టణం మొత్తం స్తంభించిపోయింది. బ్యాంకులు, గవర్నమెంట్ ఆఫీసులు, స్కూళ్ళు, కాలేజీలు మొత్తం పనిచేయడం మానేశాయి. ప్రతి ఒక్కరిలోనూ శ్రీదేవిని చూడాలన్న కోరికే. ఒక ట్రావెలర్స్ బంగ్లాలో శ్రీదేవి బస చేసింది. నేను, వెంకటేష్ దానికి కొద్ది దూరంలో ఉన్న మరో బంగ్లాలో ఉన్నాం. రాత్రంతా ఆమె ఉన్న బంగ్లా చుట్టూ కనీసం ఓ 10,000 మంది జనం మూగి ఉండేవారు. 50 మంది పోలీసులతో పాటు ఓ 100 మంది లోకల్ వాళ్ళు ఆమెకు రక్షణగా ఉండేవాళ్ళు. మేము షూటింగ్ స్పాట్లో ఉన్నప్పుడు శ్రీదేవి బయలుదేరి లొకేషన్కి వస్తుందన్న విషయాన్ని మా వైపు ఉవ్వెత్తున దూసుకుంటూ వస్తున్న దుమ్ము తెలిపేది. వేల మంది ఆమె కారు వెనక పరిగెత్తుకుంటూ వస్తుంటే గాల్లోకి లేగిన దుమ్ము అది. క్షణక్షణం షూటింగ్ పూర్తి చేశాం. ఆ తర్వాత శ్రీదేవితో గోవిందా గోవిందా తీస్తున్న మధ్యకాలంలోనే ఆమె వ్యక్తిగత జీవితం ఎన్నో కుదుపులకు లోనైంది. ఆమె నాన్నగారు పోయారు. అమ్మ ఏదో మానసిక వ్యాధికి లోనైంది. యావత్ భారతదేశ యువకులు కలగన్న సుందరాంగి శ్రీదేవి జీవితంలో ఏర్పడిన ఖాళీని బోనీ కపూర్ పూరించాడు. దాంతో నాలాంటి ఎన్నో కోట్ల మంది ఒంటరి వాళ్ళం అయిపోయాం. స్టార్డమ్ నుంచి, మ్యాగజైన్ల కవర్ పేజీల నుంచి, ఆర్క్లైట్ల వెలుతురుల నుంచి, వెండితెర వెలుగుల నుంచి ఆమె ఒక సాధారణ గృహిణిగా మారిపోయింది. ఒక మామూలు మహిళల బోనీ కపూర్ ఇంట్లో టీ అందిస్తుండడం నేను చూశాను. స్వర్గంలో ఉండవలసిన ఒక దేవతను నేల మీదకి దించేసినందుకు బోనీ కపూర్ని లాగి కొట్టాలనిపించింది.
తర్వాత నేను బోనీ కపూర్ ఇంటికి వెళ్ళడం మానేశాను. ఎందుకంటే ఒక మామూలు ఇంట్లో, మామూలు మనుషుల మధ్య, మామూలు వాతావరణంలో శ్రీదేవిని చూడటం నా వల్ల కాలేదు. శ్రీదేవి ప్రపంచంలో అత్యంత విలువైన ఒక వజ్రం లాంటిది. ఆ వజ్రాన్ని ఒక ఇంద్రభవనం లాంటి సెట్టింగ్‌లో, కళ్ళు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల వెలుతురులో, ఒక సినిమాటిక్ యాంబియన్స్‌లో చూడాలి తప్ప, ఇలా ఒక మామూలు ఇల్లాలిగా చూడటం నాకు చేతకాని పని. విశ్వబ్రహ్మ సృష్టించిన అత్యద్భుతమైన సౌందర్య రాశి శ్రీదేవి. అలాంటి అందం 1,00,000 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే జన్మిస్తుంది. నిజమైన శ్రీదేవిని బోనీ కపూర్ తన ఇంట్లో పెట్టుకుని ఉండొచ్చు. కానీ నేను మాత్రం వెండితెర కలలు కనే నా హృదయపు ఆలయంలో ఆ దివ్య దేవతని ఇప్పటికీ, ఎప్పటికీ నా మనసు కెమెరాలో శాశ్వతంగా బంధించుకున్నాను. శ్రీదేవికి జన్మనిచ్చిన ఆమె తల్లిదండ్రులకి, ఆమె అందాన్ని శాశ్వతంగా బంధించగలిగే మూవీ కెమెరాను కనిపెట్టిన ఫ్రెంచ్ సైంటిస్ట్ లూయి లూమియర్‌కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నా ఈ లవ్ స్టోరీని ఇక్కడితో ముగిస్తున్నాను. గమనిక. పాయింట్ నంబర్ 1. తనంటే నాకెంత ఇష్టమో నేనెప్పుడు శ్రీదేవికి చెప్పలేదు. ఎందుకంటే తనను పొందే అర్హత నాకు గానీ, ఈ ప్రపంచంలో ఇంకెవరికి గానీ లేదని నా నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ తను బోనీ కపూర్‌ని పెళ్లి చేసుకుంది. నేను 6 అడుగుల ఆజానుబాహున్ని, అందగాన్ని కాకపోవచ్చు. కానీ కాంపిటీషన్ బోనీ కపూరే అయినప్పుడు నేను నా మనస్సు విప్పి శ్రీదేవిని అడిగి ఉంటే ఖచ్చితంగా నాకు ఒక ఛాన్స్ ఉండుంటేదని నా ఇప్పటి ప్రగాఢ నమ్మకం. లైఫ్‌లో నోరు తెరిచి అడగపోవటం మూలాన, చెయ్యి చాచకపోవటం మూలాన మనకి కలిగే నష్టాలు కోకొల్లలు. కానీ శ్రీదేవిని పోగొట్టుకున్న నష్టం అనేది నా జీవితంలోనే నాకు అతిపెద్ద ఫెయిల్యూర్. పాయింట్ నంబర్ 2. ఎప్పటికైనా శ్రీదేవి కనీసం ఈ శీర్షిక అయినా చదువుతుందని నాకొక చిన్న ఆశ.